రవాణా. ఇందులో రాత్రి 9 గంటలకు జేసీబీ మహేష్ అని అలియాస్ వీరబోయిన మహేష్, జటంగి లింగస్వామి, బొడ్డుపల్లి అనిల్. ఈ బొడ్డుపల్లి అనిల్ అనేట ఆయన ఐడిబిసి బ్యాంకులో వర్క్ చేస్తాడు. వర్క్ చేసుకుంటూ కూడా నైటు ఈ మట్టి మాఫియా చేపిస్తుండు. బ్యాంకు వాళ్ళకు కూడా కంప్లైంట్ చేసినాం, అయినా రెస్పాన్స్ కావట్లేరు. ఏమనంటే బ్యాంకు దానికి సంబంధం లేదంటారు, కానీ మట్టి మొత్తం ఆ బ్యాంకుకి సంబంధించిన ఎంప్లాయీ దగ్గరుండి తోలిస్తుంది. ఇది ఒక మాఫియా లెక్క చేయిస్తుండు. నేను పర్మిషన్ తీసుకున్నాం. పర్మిషన్ తీసుకుంటే డిఈ గారు ఏం చేసిరంటే డబ్బులు కట్టించుకున్నారు, పర్మిషన్ ఇచ్చారు. నా పర్మిషన్ ఇంకా 10వ తారీఖు దాకా ఉంది. అయినా కానీ మమ్మల్ని మట్టి తోలనీయకుండా వేరే బ్యాచ్ని పెట్టించి నైటే దగ్గర 3,50,000 రూపాయల విలువైన మట్టి, 300 ట్రిప్పులు పైచిలుకు మట్టి, ఇటుక బట్టీలకు రాత్రి మొత్తం నల్ల బట్టీలకు సంబంధించి తోలిచ్చిండు. ఇదేమనంటే పాత బాయిలు బుడుపుతానికి అంటారు, కానీ ఒక్కడ డంపు చేసుకొని మళ్ళీ దాన్ని తిరిగి అమ్ముస్తుండు. ఇది కేవలం జటంగి లింగస్వామి, వీరబోయిన మహేష్, బొడ్డుపల్లి అనిల్, వీళ్ళు ముగ్గురు కలిసి ఈ మాఫియాను మొత్తం నడిపిస్తుంది. ఒక్కసారి చూడండి, మొత్తం దగ్గర 10 ఫీట్లు 20 ఫీట్ల లోతు మీద రాత్రి నుంచి మొత్తం మట్టి తోలిచ్చారు. ఇది డిఈ గారి ఆధ్వర్యంలో నగేష్ గారి ఆధ్వర్యంలో రామారావు ఇద్దరు కలిసి నడిపిస్తారు. 6 గంటల నుంచి ఫోన్ చేస్తున్నా, పొద్దునట్టు రాత్రి నుంచి తోలుతుంటే చూడండి. అంటాడు, చూపిస్తున్నా చూడండి. ఆయన అంటాడు, డిఈ నగేష్ ఎన్ని గంటల నుంచి ఫోన్ చేస్తున్నా, డిఈ నగేష్ ఎన్ని గంటల నుంచి ఫోన్ చేస్తుందంటే 7:10 నుంచి ఫోన్ చేస్తుంటే ఒక 5-6 సార్లు ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి తోలితే తోలిరు, ఏమవుతుందబ్బా నీకు సపరేట్ గమ్మునుండి రాదంటాడు. నన్ను డబ్బులు డిమాండ్ చేస్తాడు. నాకు పర్మిషన్ ఉన్నా అన్నీ ఉన్నా కానీ మట్టి తోలాలంటే ఇంతవరకు మట్టి తోలనిట్లే నన్ను. వేరే వాళ్ళకి మాత్రం నైట్ పెట్టి దొంగతనంగా తోలిస్తుండు. ఇది మొత్తం డిఈ గారు నగేష్ గారి ఆధ్వర్యంలోనే జరుగుతుంది. దయచేసి ఇది సుమోటోగా తీసుకొని దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము. దీనికి సంబంధించిన నైట్ తోలిన వీడియోలు అన్ని ఎవిడెన్స్ కూడా మాకు ఉన్నాయి. కలెక్టర్ గారికి డైరెక్ట్ సబ్మిట్ చేసాము, రిపోర్టర్లకు ఇచ్చాము, డిఈ నాగేష్ గారు కూడా పెట్టినాం, కానీ నో రెస్పాన్స్. ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి. మా దగ్గర పర్మిషన్ ఉన్నా మిగతా ఏ ఉన్నా కానీ మా దగ్గరకు వస్తాడు, డబ్బులు డిమాండ్ చేస్తాడు. పర్మిషన్ లేదని ఇప్పటికి 20 రోజుల నుంచి మా మట్టి పని ఆపుతుండు. మేము పర్మిషన్ తీసుకున్నాం, చలానా తీసుకున్నాం, ఏడీ గారి కాంచి టీపీ పన్ను కట్టినాం. దగ్గర 6 లక్షల రూపాయలు ఖర్చు పెట్టించారు. నేను కోర్టుకు వేసుకుంటున్నా, కోర్టులో తీసుకుంటున్నా. ఈయన చేయబట్టి మానసికంగా ఈ నాగేష్ గారు అయితే ఇబ్బంది పెడుతున్నారు. మా పనులు చేయనట్లేరు, వేరేటోళ్ళ మాత్రం నైట్ మొత్తం పెట్టి తోలిచ్చారు. ఇంతవరకు రాలేదు, దాని మీద చర్యలు తీసుకోవట్లేదు. దయచేసి ఇది కలెక్టర్ ద్వారా పోయి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. నీకో న్యాయం నాకో న్యాయం కాదు కదా. నువ్వు చేస్తేనే సంసారం, నేను చేస్తే వ్యభిచారం కాదు కదా. మరి ఇన్ఫిల్ అయితే ఖమ్మం ఉంటుందా? మరి మళ్ళీ తోలుకుంటా నేను తెలుస్తుంది. నేను మళ్ళీ తోలుకుంటే నొప్పి అయింది. తెల్లం దాకా నుంచి నైట్ అర్ధరాత్రి నుంచి తోలుకుంటా. ఇబ్బంది లేదు, మేము తోలితే ఇబ్బంది. మనం వెళ్తే నచ్చదుగా.
మట్టి